ఈరోజు రోస్టెడ్ ఎగ్ చేస్తున్నాను. మీరు ఎంతమందికి రోస్టెడ్ ఎగ్ ఇష్టం చెప్పండి. నాకు రోస్టెడ్ ఎగ్ అనగా నా ఫస్ట్ గుర్తొచ్చే మాట ఏంటంటే నా ఎంఎస్సి డేస్ గుర్తుకొస్తాయి. అంత ఇష్టం అనమాట రోస్టెడ్ ఎగ్. ఇక్కడ నేను ఆనియన్స్ వేస్తున్నాను కానీ మా హాస్టల్లో ఆనియన్స్ ఏం వేయకపోయేవాళ్ళు. ఓన్లీ ఎగ్స్ మాత్రమే రోస్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. వారానికి 3 రోజులు ఎగ్ పెట్టేవాళ్ళు. సిడిసి కాలేజ్ వరంగల్లో ఎంతమంది ఉన్నారో మీకు ఎంతమంది తెలుసా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఫేమస్ కాలేజ్ అనమాట వరంగల్లో. ఒకప్పుడు ఇప్పుడు ఉందా లేదా తెలియదు. చైతన్య కాలేజ్, చైతన్య పీజీ అండ్ డిగ్రీ కాలేజ్. ఇంకోటి ఎగ్స్ని కుక్ చేసిన తర్వాత ఇలా లోపల దాకా ఒకసారి ఘాట్లు పెట్టుకోండి, అవి పేలకుండా ఉండడం కోసం. అసలు ఇంత వేల మందికి వంటలు చేసేవాళ్ళు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుండే, అద్భుతం, అమోఘం అని చెప్పొచ్చు. రోజు ఒక ఫంక్షన్కి కావలసిన ఒక ఫంక్షన్లో 1000 మందికి ఎంత అయితే అంత చేసేవాళ్ళు. బాయిల్డ్ ఎగ్ అయినా, దోశలైనా, వడలైనా అసలు అలా చేసేవాళ్ళు. నాకైతే మొన్న గుర్తొచ్చింది మా హాస్టల్ ఫుడ్. ఎంత 10 సంవత్సరాల ఇంకెక్కువైంది, 10 కాదు, 2007లో అయిపోయింది ఎంఎస్సి. అప్పుడు ఎగ్ కర్రీ ఇది మంచిగా రోస్ట్ చేయండి. అటు ఆనియన్స్ కూడా రోస్ట్ అయిపోతాయి. ఆనియన్స్ రోస్ట్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఫైనల్గా ఉప్పు వేసుకోవాలి, అంటే కారం వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఓన్లీ సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువ వేసేసాను అనుకున్నప్పటికి నేను మర్చిపోతే మళ్ళీ అందుకనే కొంచెమే వేస్తా. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది, వేస్తాను. మంచి కలర్ రానిద్దాము. కొంచెం స్లోగానే కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, సగం రోస్ట్ అయ్యాయి. ఇంక మంచి రోస్ట్ అవ్వాలి. మధ్య మధ్యలో ఇలా టర్న్ చేస్తూ అన్ని వైపులా మంచి కుక్ చేయాలి. ఇదిగో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. మధ్యలో మధ్యలో వాటిని కూడా కలుపుతాం. ఇది సైడ్కి పెట్టేసాను అనమాట. మధ్యలో ఉంటే ఇవి వేగిపోయి మాడిపోతాయి. అందుకని వీటిని డైరెక్షన్స్ మారుస్తూ మంచిగా కుక్ చేసుకోవాలి.